చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. దేశ విభజన తరువాత భారత్ గాయాలతో నిండిపోయింది. ఒకవైపు స్వాతంత్రం వచ్చిన ఆనందం, మరోవైపు హిందూ ముస్లింల మధ్య చెలరేగిన అల్లర్లు. అలాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో కలకత్తాలో హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆ వార్తలు దేశమంతా కలకలం రేపాయి. ఈ అల్లర్ల ప్రభావం ఢిల్లీ వరకు చేరింది. ఢిల్లీలో కూడా ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో గాంధీజీ మనసు కలత చెందింది. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజకీయ సమస్య కాదు, మనుషుల మనసులోని ద్వేషం. దీన్ని ప్రేమతోనే ఆపాలి. దేశంలో శాంతి రావాలంటే ప్రజల హృదయాల్లో మార్పు రావాలని గాంధీజీ అన్నారు. అందుకే ఆయన సామాజిక శాంతి కోసం ఉపవాసం చేయాలని నిర్ణయించారు. ఈ ఉపవాసం అంటే బలవంతం కాదు, బెదిరింపు కాదు, శక్తి ప్రదర్శన అంతకంట కాదు. అది మనుషుల మనసుల్ని కదిలించే ఆత్మ బలం. ఆ సమయంలో దేశంలో గాంధీజీ ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందారు. ఇంగ్లీష్ పాలన వర్గంలో కీలక వ్యక్తి అయిన లార్డ్ మౌంట్ బాటెన్ కూడా గాంధీజీ ఉపవాసాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. మౌంట్ బాటెన్ గాంధీజీని ఒప్పించడానికి వచ్చి, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అని చెప్పారు. ప్రాణం కన్నా పెద్దది దేశం కాదు, ప్రజల మధ్య ప్రేమ అని స్పష్టంగా గాంధీజీ తెలియజేశారు. మౌంట్ బాటన్ ఎంత చెప్పినా గాంధీజీ తన నిర్ణయం మార్చుకోలేదు. గాంధీజీ ఉపవాసం ఒక ప్రకటనలా మారింది. ప్రజల్లో భయం తగ్గింది, నాయకుల్లో బాధ్యత పెరిగింది. ద్వేషానికి బదులు శాంతి వైపు ఆలోచన మొదలైంది. ఒక వ్యక్తి యొక్క ఉపవాసం దేశం మొత్తాన్ని అడ్డం అయ్యింది. ఈ ఘటన మనకు ఇచ్చిన పాఠం ఏమిటంటే, హింసను ఆయుధాలతో కాదు, మనసులతోనే ఆపాలి. మరియు గాంధీజీ వద్ద శక్తి అంటే కుర్చీ కాదు, అధికారం కాదు, ఆత్మబలం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.